హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిన్లాండ్ తెలుగు ఫ్యామిలీ. నేను మా ఫ్రెండ్స్ కోసం మొన్న ఇండియా వెళ్ళినప్పుడు చికెన్ బిర్యానీ చేశాను. ఎలా చేశాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి. నేను చేసిన చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో అందుకనే తన కోసం చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. చికెన్ బిర్యానీ కాదు, తనంటే కూడా చాలా ఇష్టం. మా ఫ్రెండ్ కొంచెం ఇబ్బంది పడుతుంది, వీడియోలో అయితే రాదు. ఇబ్బంది కాదు, స్నానం చేయలేదు. తన ముందే స్నానం చేయలేదు, పొద్దున్నే వచ్చి చేస్తున్నాను. ఫ్రై పీస్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, అందుకే ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. ఇదిగో నీ కోసం కొబ్బరి నీళ్ళు. ఇదిగోండి, మధ్యలో నేను చికెన్ చేస్తూ అలసిపోతానని చెప్పేసి బిర్యానీ వీళ్ళైతే కొబ్బరి నీళ్ళు తెచ్చారు. ఎవరో చెప్పు. మన చికెన్ మ్యారినేట్ చేసుకుని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగ కొన్ని అయితే ఫ్రై చేశాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. టమాటా, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాము. మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తాను ఎలాగండి. చూడండి అవన్నీ ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. బిర్యానీ చేస్తూ అందుకని మనీ తెచ్చిన కోకోనట్ వాటర్ తాగుతున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. అలానే గ్రేవీ కూడా పక్క దాంట్లో చేస్తున్నాను. ఆనియన్స్ అయితే వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదేమో మసాలా పేస్ట్ ఎప్పుడు చేస్తాను కదా అది వేసి కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ వేస్తున్నామండి సాల్ట్, కారం, కొంచెం అమ్మకారం వేసి కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకుంటున్నాను. ఇప్పుడైతే బిర్యానీ మసాలాలు కూడా వేసేసుకొని మంచి గ్రేవీ వచ్చేంత వరకు చేసుకుందాం. పెరుగు వేయాలి, పెరుగు కూడా వేసేద్దాము. ఇదైతే ఆచి బిర్యానీ మసాలా వేస్తానండి, చాలా బాగుంటుంది. ఈ బిర్యానీలోకి ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే ప్రమోషనల్ కాదండి. అవునండి. ఇప్పుడైతే పెరుగు కూడా వేసేస్తున్నామండి. ఇదిగోండి, ఫ్రై పీస్ బిర్యానీకి గ్రేవీ అయితే రెడీ అవుతుంది, మంచిగా రెడీ అవుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడైతే రైస్ కూడా ఉడికించేసుకుంటున్నాము బిర్యానీ కోసం. గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఫ్రై పీస్ బిర్యానీ కోసం. ఇంకా జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ రైస్ అవ్వగానే మనం దమ్ పెట్టేసుకుందాం. ఈ పీసెస్ కూడా లాస్ట్లో వేసుకుందాం, అప్పుడు ఇంకా బాగుంటాయి. రైస్ అయితే 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేస్తాను. వేసి దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకుంటే గ్రేవీ మంచిగా అవుతుంది. యాక్చువల్లీ బిర్యానీ గిన్నెలు చాలా బాగున్నాయి, మరి ఎక్కడ తీసుకున్నారో ఎంత గిన్నె ఉంటేనే బిర్యానీ బాగా అవుతుంది. ఈ గిన్నె మీదనే కదా మీరు ఆ డైలాగ్ వేస్తారు. యాక్చువల్లీ గిన్నెలు మావేనండి, నేను బిర్యానీలు ఎక్కువ చేస్తానని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. భలే వస్తుంది ఇందులో బిర్యానీ అయితే. సో ఇదిగోండి, ఇప్పుడు ఇందులో రైస్ అయితే కొంచెం వేద్దాము. 70% ఎవరికైనా బిర్యానీ కావాలంటే ఇది రెంట్కి ఇస్తాం మేము, బాగుంటుంది. 70% అయిన తర్వాత ఈ రైస్ తీసి ఇందులో వేద్దాం. కొత్తిమీర ఇవి వేసుకుని ఇంకా మిగతా రైస్ కూడా వేసేసుకోవాలి. ఈ రైస్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఈసారి కూడా ఫ్లాప్ అవుతుందో సక్సెస్ అవుతుందో చూద్దాం. చూస్తేనే అర్థమవుతుంది ఈసారి సక్సెస్ అవుతుందనా. ఎందుకు లాస్ట్ టైం ఎందుకంటే ఇది నా పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి. బిర్యానీ గిన్నెలు మావి రెడీ చేసేసాము. ఇంకా దమ్ పెట్టేస్తే అయిపోతుంది. లాస్ట్లో కొంచెం గీ వేసుకుందాం. ప్యూర్ గీ కదండి, ప్యూర్. అవునండి, ఫంక్షన్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. ఫంక్షన్ లో గీ కూడా ఇస్తారా? నీ ఫంక్షన్ అప్పుడే తెచ్చింది గీ అది. సో ఈ సిమ్లో నేనైతే నాన్ వెజ్ తిన్నాను కదా, అందుకని చెప్పేసి బగారా చేసుకుంటున్నాము. చిన్నగా కొంచెమే కుక్కర్లో పెట్టేస్తున్నాం అండి. ఇంకా బగారా కూడా అయిపోతుంది. ఈ బిర్యానీ అయిన లోపల బగారా కూడా అయిపోతుంది. విజిల్ పెట్టేస్తే కుక్కర్లో అయిపోతుంది. బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి.
టెక్స్చర్ అయితే చాలా బాగుంది. అసలు మళ్ళీ అసలు బిర్యానీ గిన్నె వల్ల బిర్యానీ బాగా వచ్చినట్టు ఏంటమ్మా బాగా వచ్చింది కదా. యాక్చువల్లీ మీరు క్లౌడ్ కిచెన్ పెట్టచ్చు అనుకుంటుంది. థ్యాంక్ యూ. లక్ష్మీ బిర్యానీ అంటే ఇది విడివిడిగా ఉంది. అచ్చా నువ్వు చెప్పన్నట్టుగా చెప్పారు. బిర్యానీ అయితే సూపర్ వచ్చింది చూసారా. మళ్ళీ నాకు ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఆంటీ మిస్ అవుతారు ఇప్పుడు క్రేవింగ్. లక్ష్మి హైదరాబాద్ లో ఉండుంటే ఇక్కడ ఒక స్టాల్ పెట్టుకునే వాళ్ళము. అదే కదా. అని ఈ స్మెల్ వేరు అవుతుంది, ఆ స్మెల్ వేరు. అక్కడ చికెన్ ఇలా ఉండదు కదా. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కోసం అయితే ప్యాక్ చేశాను. వాళ్ళకి బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఇంక వాళ్ళు రావడం అయితే కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి నేనే ర్యాపిడోలో పంపించేశాను. బాక్సెస్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మేము కూడా తినేసేసామండి. వీళ్ళేనండి మనీ లావణ్య. నాకు 20+ ఇయర్స్ నుంచి తెలుసు. మేము ఫస్ట్ క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం ముగ్గురుని. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉంటుందండి. వాళ్ళందరిలో వీళ్ళిద్దరు కూడా ఉంటారు. నాకు ఇప్పుడు కూడా ఫిన్లాండ్కి ఏదైనా కావాలంటే హైదరాబాద్ నుంచి పంపిస్తూ ఉంటారు. ఎక్కువ చెప్పాలండి, దిష్టి తగులుద్ది. ఇంకా లంచ్ అయిన తర్వాత అయితే షాపింగ్కి వెళ్ళాము. తీక్షణ కోసం మెటీరియల్స్ తీసుకుని పక్కనే ఉన్న మిషన్ దగ్గర స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసాము. నెక్స్ట్ అయితే గోల్డ్ షాప్కి వెళ్ళామండి. ధనలక్ష్మి జ్యువెలరీ కుకట్పల్లిలో ఉండింది. వాళ్ళ దగ్గర ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మేకింగ్ చార్జెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి. మేమైతే గోల్డ్ అలాగే సిల్వర్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇలా మా ఫ్రెండ్స్తో అయితే నేను ఆ రోజు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశానండి. మీరు కూడా నేను చేసిన చికెన్ బిర్యానీ అలాగే షాపింగ్ చూసారు కదా. బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.